స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని ఇక్కడ యేసుక్రీస్తు వారే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెబుతూ ఉన్న సందర్భంలో, అంటే ఇంతకీ ఈ స్త్రీలు కనిన వారు అన్న ఈ మాటను మనం ఆలోచిస్తే, స్త్రీలు కనిన వారు అంటే ఎవరు, స్త్రీ కనేది ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, యోబు గ్రంథంలో దీనికి సంబంధించిన ఒక విషయం మనకు కనబడుతుంది. 14వ అధ్యాయం యోబు గ్రంథము 1-5 వచనాలు మనం చూస్తే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచున్నావు, తీర్పునందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరుడు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అని ఇక్కడ యోబు గ్రంథంలో మనకు ఈ సందర్భం కనబడుతుంది. ఈ వచనంలో స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును అంటున్నాడు. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును అంటున్నాడు. నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును అంటున్నాడు. అదేవిధంగా నరుల ఆయుష్కాలము పరిమితి గలది అంటున్నాడు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది అంటున్నాడు. మించజాలని వయ పరిమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు అని కూడా వ్రాయబడిన ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంతకీ మించజాలని వయ పరిమాణం గలది ఏది, శరీరమా ఆత్మనా? కొద్ది దినములు గలది ఏది, శరీరమా ఆత్మనా? అదేవిధంగా పువ్వు వికసించినట్లు వికసించి పెరిగి వాడిపోయేదేది, నీడ కనబడకపోవునట్లు నిలువక పారిపోయేదేది, శరీరమా ఆత్మనా? పరిమితి గల ఆయుష్కాలము గలదేది, శరీరమా